48వ డివిజన్లో ఈ పొర్లుకట్ట 57వ బూత్లో పొర్లుకట్ట అమ్మిడి యాక్చువల్గా ఈరోజు నేను భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికి మా కార్యకర్తలందరూ ఈరోజు యాక్చువల్గా డోర్ టు డోర్ తిరగడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ మెయిన్ సమస్య ఏంటంటే ఈ రోడ్డు, మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఆ రోడ్డు ఆల్మోస్ట్ మట్టి రోడ్డుగా ఉంది. ఈ రోడ్డుని యాక్చువల్గా వాళ్ళు ఏమని అడిగారు, వేయించమని ప్రభుత్వం వస్తే. అదేవిధంగా డ్రైన్స్, రెండు పక్కల డ్రైన్స్ లేవు, వర్షాకాలంలో నీళ్లు పోయే డ్రైన్స్. అంతేకాకుండా ఇక్కడ అండర్ గ్రౌండ్ సివరేజ్ కూడా రావాలి. నెల్లూరులో మొత్తానికి అండర్ గ్రౌండ్ సివరేజ్ ప్లాన్ చేసాము. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఫస్ట్ స్టెప్ రోడ్డు, తర్వాత రెండు పక్కల డ్రైన్స్, ఇవి రెండు ఖచ్చితంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నెల్లూరులో దాదాపు 5,262 కోట్లతో అనేకమైన రోడ్లు అన్నీ కంప్లీట్ చేసాం. ఎక్కడన్నా 1-2 మాత్రం ఇట్లాంటివి ఉన్నాయి. ఇంత లెంత్లో ఇలా ఉన్న రోడ్డు నాకు ఎక్కడ ఇంతవరకు నెల్లూరు సిటీలో అవపడలా. నెల్లూరు సిటీలో ఎక్కడ కూడా ఇలాంటి రోడ్డు అవపడలేదు. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు కానీ అడిగుంటే నేను ఎప్పుడో దీన్ని చేంజ్ చేసి ఉంటాను. 2014-19లో నేను ఎక్కడెక్కడ తిరిగానో, ఎవరెవరు అడిగారో అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ ఇంటికి గడప దొగ్గినా వాళ్ళు అడుగుతున్నది ఒకటే, సార్ రోడ్డు ఒకటి, డ్రైన్ ఒకటి, మూడవది లైట్లు విషయం అడుగుతున్నారు. లైట్లు యాక్చువల్గా మీకు అందరికీ చెప్తున్నాను, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లైట్స్ మీద స్పెషల్ ఫోకస్ చేసాం. ఫస్ట్ భారతదేశంలో లైట్ల విషయంలో ఎల్ఈడి లైట్స్ని ఫిక్స్ చేసిన ఫస్ట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కల్లా ఫస్ట్ ఎల్ఈడి లైట్ ఫిక్స్ చేసి దాని మీద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్రిసియేషన్ పొందిన ఫస్ట్ ప్రభుత్వం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఎల్ఈడి లైట్లు ఫిక్స్ చేసాం. దానికి ఆటోమేటిక్గా సన్సెట్తో ఆగిపోయేది, వెలిగే విధంగా చేసాం. కొన్ని దగ్గర టైమింగ్స్ పెట్టాం. మార్నింగ్ 5:30-6కో లైట్లు ఆగిపోయేటట్టుగా, ఈవినింగ్ 6 గంటలకు అయ్యేటట్టుగా. కొన్ని దగ్గర సెన్సార్, అంటే సన్లైట్ పోతుందంటే ఆటోమేటిక్గా లైట్లు వెలిగేటట్టుగా, సన్ లైట్ వస్తుందంటే ఆటోమేటిక్గా పోయేటట్టుగా. అయితే బాధాకరం ఏంటంటే ఈ రోడ్లో ఎక్కడ అడిగినా సార్ లైట్లు సరిగా ఉంచడం లేదు అంటున్నారు. అదేవిధంగా చాలా దగ్గర చెప్పారు. ఇది ఇంకా దారుణం. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే చిన్నవి కోరుకుంటే, ఇవి చిన్నవి, ఇవి చాలా చిన్న సమస్యలు. ఈ సమస్యలన్నీ తీర్చడం జరుగుతుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.